హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిరువిహారీ. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్ స్టార్ట్. వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్లో తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. ఇప్పుడు కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ మేము ఆర్డర్ పెట్టుకుంది కాదండి, ఇది హోమ్ మేడ్ పన్నీర్. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం. మీలో ఎవరైనా ఫ్రీడమ్ ఆయిల్ వాడే వాళ్ళు ఉన్నారా? ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ముందుగా ఉడికించిన రైస్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బీన్స్ అండ్ క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 3 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టిన అన్నాన్ని వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిరువిహారీ.